ఓం నమో భగవతే వాసుదేవాయ. యదృజ్యా లాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమః సిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. యదృజ్యా లాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమః సిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. యదృజ్యా లాభ సంతుష్టో, మనకు వచ్చిన దానితో సంతృప్తి పడాలి. అంటే ధర్మంగా, న్యాయంగా, నీతి మార్గంలో సంపాదించాలి. అవినీతి మార్గంలో ధనాన్ని సంపాదించకూడదు. యాదృచ్ఛికంగానే భగవంతుడు మనకు ధనాన్ని ఇస్తాడు, దాంతో సంతృప్తి పడాలి. లేదా న్యాయ మార్గంలో సంపాదించుకోవాలి. అంతేగాని అత్యాశకు పోకూడదని చెప్పి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మనకు తెలియజేస్తున్నాడు. ద్వంద్వాతీతో, ద్వంద్వాలు అంటే మానవమానాలు, పాపుణ్యాలు, కష్టసుఖాలు, కలిమిలేములు, ఇవన్నీ ద్వంద్వాలు. వీటికి అతీతంగా ఉండాలి. ఇప్పుడు ఒకరు పొగిడారు, అప్పుడు గర్వపడకూడదు. ఒకరు తిట్టారు, కృంగిపోకూడదు. అంటే ఇక్కడ ఈరోజు పొగిడినవాడు రేపు తిట్టవచ్చు, ఈరోజు తిట్టినవాడు రేపు పొగడవచ్చు. కాబట్టి ఇవన్నీ ద్వంద్వాలు. వీటిని గురించి పట్టించుకోకూడదు. నేను ఆత్మను అనుకున్నప్పుడు ఇవన్నీ మనకు అంటావు. విమత్సరః, విమత్సరః అంటే మాత్సర్యం ఉండకూడదు. మాత్సర్యం అంటే అసూయ, ద్వేషం. ఇతరులు మనకంటే బాగా ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు కానీ, వారు మనకంటే ఎక్కువ ఇదే బాగా అభివృద్ధి పదంలో, అధికారంలో అట్లా ఉన్నప్పుడు కానీ కొందరు ఈర్ష్యపడతారనమాట. ఆ విధంగా ఆ ఈర్ష్య ద్వేషాలు ఉండకూడదు. వాళ్ళను విమర్శించకూడదు అని చెప్పి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మనకు తెలియజేస్తున్నారు. సమః సిద్ధావసిద్ధౌ చ అంటే సిద్ధి అసిద్ధి పట్ల మనం సమానంగా ఉండాలి. అంటే జయం కలిగిన అపజయం కలిగిన సమానంగా తీసుకోవాలి. మానం కలిగిన అవమానం కలిగిన సమంగా తీసుకోవాలి. మహాభారతంలో ద్రౌపది మాయాజోదంలో దుర్యోధన ద్రౌపదిని అవమానిస్తాడు. అప్పుడు ద్రౌపది ఆ అవమాన బాధ తట్టుకోలేక అగ్నిలో దహించుకోవాలని నిర్ణయం తీసుకుంటుంది. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తాడు? నీవు వాళ్ళని క్షమించు, అప్పుడు నువ్వు మనశ్శాంతిగా ఉంటావు. తర్వాత నీవు ధర్మం కోసం ప్రయత్నం చేయి. ఇటువంటి దుర్మార్గులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ ఏరిపారేయాలా అంటే ధర్మంగా ఏం చేయాలనో దానికి సిద్ధంగా అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు ద్రౌపదికి ఉపదేశించడం జరిగిందనమాట. కాబట్టి ఈ విధంగా ధర్మంగా ఉండాలా, ధర్మ మార్గంలో చేస్తే కర్మల్లో ఇరుక్కోరు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడనమాట. కాబట్టి ఇప్పుడు చెప్పిన విషయాల్లో మనం జాగ్రత్తలు పాటించుకుంటే ఎటువంటి కర్మలు చేసినప్పటికీ ఆ కర్మల్లో మనం బందీలం కాము. అంటే దానివల్ల వచ్చే కష్టాలు, బాధలు, నష్టాలు మనకు ఉండవు. మనం ఆనంద స్థితిలోనే ఉంటాం. కాబట్టి యదృజ్య లాభ సంతుష్టో అంటే మనకు దొరికిన లాభంతో అప్రయత్నంగా వచ్చినటువంటి భగవంతుడి ఇచ్చిన ధనంతో సంతృప్తి పడడం. ద్వంద్వాలు, మానవమానాలు, లాభ నష్టాలు, కష్టసుఖాలు, వీటన్నిటిలో సమానంగా తీసుకోవడం. ఇతరుల మీద ద్వేషము, పగ లేకుండా ఉండడం. అసూయ, ద్వేషము అనేవి లేకుండా ఉండడం. జయాపజయములందు అన్నిటిలో కూడా సమస్థితిలో ఉండడం. ఫలితాన్ని ఆశించి మనం కర్మలు చేయకుండా ఉంటే, మనం కర్మలు చేసినప్పటికీ మనం కర్మల్లో బంధింపబడకుండా ఉంటామని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మనకు తెలియజేస్తున్నారు. ఓం నమో భగవతే వాసుదేవాయ.